వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ ఫార్మసీ. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇది మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, సో ఈ వీడియోలో వచ్చేసి preparations, properties, uses and chemical reactions, some of the chemical reactions of some gastrointestinal agents. Okay, so the topic is preparations, properties, uses of some gastrointestinal agents. Okay, so first antacids or acidifiers, already cheppanu, which increases the acidic nature. ఓకే, సో అందులోకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి HCl అండ్ అమోనియం క్లోరైడ్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏవైతే గుర్తుపెట్టుకోండి, ఏవైతే సినోనిమ్ అని ఉంటాయో వాటి యొక్క రియాక్షన్స్తో పాటు ప్రిపేర్ అయితే అది డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి మనకి ఏదర్ 5 మార్క్స్కి అడగొచ్చు, ఆర్ ఎల్స్ మనకి ఎలా అడగొచ్చు అంటే 2 మార్క్స్కి అడగొచ్చు. లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎస్ఏ క్వశ్చన్స్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ద ప్రాపర్టీస్, యూజెస్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ some antacids, acidifiers and gastrointestinal agents with 2 examples అని ఇచ్చేసి ఇవ్వచ్చు ఎస్ఏ అయితే. సో బేసికల్లీ అన్నీ ప్రిపేర్ అయితే మనం ఆటోమేటిక్గా రాయొచ్చు. ఓకే, సో కమింగ్ ఇన్ టు ద టాపిక్, హైడ్రోక్లోరైడ్, దట్ ఈస్ HCl. The synonym of this is spirit of salt or muriatic acid. Actually this is the most important example of acidifiers or acidifying agents. జనరల్లీ మనకి HCl అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే, వెన్ ద సోడియం క్లోరైడ్ ఈజ్ రియాక్టెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు గివ్ ద Na2SO4 అండ్ సోడియం సల్ఫేట్. ఎప్పుడైతే మనకి 2 మాలిక్యూల్స్, ఎప్పుడైతే మనకి సోడియం క్లోరైడ్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుందో, ఈ క్లోరిన్ అనేది ఈ Hతో రియాక్ట్ అయ్యి మనకి HCl కింద ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ 2 moles ఆఫ్ క్లోరిన్ అండ్ 2 of H కలిసి 2HCl కింద బయటకు వస్తుంది. మనకి కావాల్సిన ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అండ్ సోడియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి మెయిన్ కావాల్సిన మేజర్ ప్రోడక్ట్ ఏంటి? HCl. సో దిస్ ఈస్ ద ప్రిపరేషన్. ఓకే, సో ఈ ప్రిపరేషన్ రాసి నెక్స్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, రిమెంబర్, రియాక్షన్స్ రాసేసి కింద కావాల్సిన మ్యాటర్ రాయకపోతే దెర్ ఈజ్ నో యూస్. సో డెఫినెట్గా మీరు ఏదైతే రియాక్షన్ ఈక్వేషన్ కింద రాస్తున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో టేక్ ఎ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద రియాక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్. ఇట్ ఈస్ కలర్లెస్ విత్ పంజెంట్ ఆర్డర్. HCl అనేది కలర్లెస్గా ఉంటుంది విచ్ పంజెంట్ ఆర్డర్. అండ్ ఇట్ ఈస్ అన్ ఎసిడిఫైయింగ్ ఏజెంట్, మోస్ట్లీ సాల్యుబుల్. ఇది ఎక్కువ వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, రెండిట్లో సాల్యుబుల్ అవుతుంది. అండ్ ఇట్ రెడ్యూసెస్ ఆల్ మెటల్ అయాన్స్ ఇంటూ మెటల్ హ్యాలైడ్స్. సో అయోనిక్ ఫామ్లో ఉన్న వాటిని ఇది ఎలా చేస్తుందంటే మెటల్ హ్యాలైడ్స్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. హ్యాలైడ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, లైక్ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ విత్ ద మేజర్ మెటల్. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద ఫార్మస్యూటికల్ ఎయిడ్ ఫర్ క్వాలిటీ కంట్రోల్. సో మనం తీసుకున్నది ఏదర్ అది ప్యూర్గా ఉందా, ఇంప్యూర్గా ఉందా అనేవి మనం ఈ HCl యూజ్ చేసుకుని కూడా చెప్పొచ్చు అంట. సో దట్స్ వై దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్వాలిటీ కంట్రోల్. అండ్ నెక్స్ట్ యూజెస్. సో యూజెస్ అనేది డెఫినెట్గా రాయాలి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద కెటలిస్ట్ సాల్వెంట్స్. సో దీన్ని సాల్వెంట్స్లో కెటలిస్ట్ కింద యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అన్ ఎసిడిఫైయింగ్ ఏజెంట్. ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎసిడిఫైయింగ్ ఏజెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్లోరిహైడ్రియా. ఎక్లోరిహైడ్రియాని ట్రీట్ చేయడానికి మనం ఈ HCl అనేది యూజ్ చేస్తాం యాజ్ ఒక గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్ కింద మాత్రమే. ఓకే, డైరెక్ట్గా HCl నేమ్ యూజ్ చేయం. ఓకే, అండ్ నెక్స్ట్ అమోనియం క్లోరైడ్. సో అమోనియం క్లోరైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వి నో దట్ ఎసిడిఫైయర్స్. సో దీని ఫార్ములా మస్ట్ అండ్ షుడ్ ఫార్ములా రాయాలి, NH4Cl. అండ్ ప్రిపరేషన్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే NH3 ఈజ్ రియాక్టింగ్ విత్ ద HCl, so it gives rise to the NH4Cl. So this is the ammonium chloride. And మనకి ఈ అమోనియం అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, అమోనియం ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద అమోనికల్ గ్యాస్ లిక్కర్స్. వెన్ ట్రీటెడ్ విత్ లైమ్ ఇట్ ప్రొడ్యూసెస్ సాల్ అమోనియాక్. క్రూడ్ ఇంప్యూర్ సబ్స్టాన్సెస్ కెన్ కమ్ ఆఫ్టర్ క్రిస్టలైజేషన్ ఆర్ సబ్లిమేషన్. ఎలా వస్తుందంటే అమోనియం గ్యాస్ లిక్కర్స్ నుంచి వస్తుంది. సో అది ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే దీన్ని మనం లైమ్తో ట్రీట్ చేస్తామో ఇట్ ప్రొడ్యూసెస్ సాల్ అమోనియాక్ జెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ క్రూడ్. చాలా క్రూడ్గా, థిక్గా ఆల్ ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటాయి.
అండ్ వైట్ అండ్ ఇంప్యూర్ సబ్స్టాన్సెస్. ఇంప్యూర్ ఇది ఎలా వస్తుంది, మనం క్రిస్టలైజ్ చేసి సబ్లిమైజ్ చేసిన తర్వాత మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో దీని ప్రాపర్టీస్ వచ్చేసి ఇది వైట్, ఆర్డర్లెస్, క్రూడ్ అండ్ ఇంప్యూర్ స్టేట్లో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ప్యూర్, అన్ని డస్ట్ అండ్ విచ్ ఈస్ నాట్ రెడీ టు టేక్ యాజ్ అన్ ఫార్మస్యూటికల్ సబ్స్టాన్సెస్. అండ్ యూజెస్. సో యూజెస్ వచ్చేసి దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ మైల్డ్ ఎక్స్పెక్టోరెంట్. సో దీన్ని ఎక్స్పెక్టోరెంట్ కింద యూజ్ చేస్తారు. అండ్ విచ్ ఈజ్ అన్ ఎసిడిఫైయింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తారు. అండ్ విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ యాసిడ్ బేస్ ఈక్విలిబ్రియం. లైక్ యాసిడ్ని బేస్ని ఈక్విలిబ్రియం కండిషన్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో now I want to tell what is an expectorant. So expectorant is nothing but whenever to eject from throat or lungs by coughing or hawking. So when ఎలా చెప్పొచ్చు అంటే, సో విత్ ద ఫోర్స్ఫుల్ యాక్షన్ ఎట్ ద థ్రోట్ ఆర్ లంగ్స్ మనం దిగినప్పుడు ఏదో స్ఫోటంలా బయటకు వస్తుంది కదా, సో అది రావడానికి మెయిన్ యూజ్ చేసే వాటిని ఎక్స్పెక్టోరెంట్స్ అని అంటాం. ఓకే, సో ఆ ఎక్స్పెక్టోరెంట్స్ కూడా మైల్డ్ నేచర్లో ఉంటాయి, నాట్ టూ హార్మ్ఫుల్, నాట్ టూ ఎసిడిక్ ఇన్ నేచర్, జస్ట్ ఇట్ విల్ బీ ఇన్ మైల్డ్. ఓకే, సో దోస్ ఆర్ ద ఎక్స్పెక్టోరెంట్స్. సో కి ఇంకోలా ఏం చెప్పొచ్చు అంటే స్పిట్ అవుట్ అని చెప్పొచ్చు, లేదంటే కాఫ్ అప్ అని చెప్పొచ్చు, క్లియర్ అవుట్ అని చెప్పొచ్చు. ఓకే, యాంటాసిడ్స్. సో యాంటాసిడ్స్లో మనకి సిస్టమిక్ యాంటాసిడ్స్ ఉంటాయి అని చెప్పాను, యాజ్ వెల్ యాజ్ నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్ ఉంటాయి అని చెప్పాను. జనరల్లీ మనకి ఈ సిస్టమిక్ వాటిని అడగరు, బట్ we can see just normally these are soluble and clear substances, and these are miscible clear. miscible అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మిల్క్ని వాటర్లో వేస్తే రెండు మిక్స్ అయిపోతాయి కదా, సో వాటి నేచర్ని మిసిబిలిటీ అని అంటాం. ఓకే, ఇమ్మిసిబుల్ అంటే ఆయిల్ని వాటర్ మీద వేస్తాం కదా, సో దాన్ని ఇమ్మిసిబుల్ అని అంటాం. ఓకే, సో వాటర్ని మిల్క్లో యాడ్ చేస్తే దాన్ని సిస్టమాటిక్ అనొచ్చు, రిమెంబర్. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి NaHCO3, sodium bicarbonate. And next, non-systematic antacids. So these are quite opposite to the systemic antacids. So these are substances which are soluble, non-clear and viscous. Okay, and mainly moreover మనం ఇక్కడ యూస్ చేసేవి ఏంటంటే అల్యూమినియం అండ్ కాల్షియంని యూస్ చేస్తాం. ఎందుకు అంటే ఫర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్కి యూస్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, అల్యూమినియం, కాల్షియం అని డైరెక్ట్గా యూజ్ చెయ్యం. సో వీటిని యూజ్ చేసుకుని ప్రిపరేషన్స్ చేసి మనకి ఆ యాంటాసిడ్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. సో వాటిల్లో మెయిన్ ఉండే మేజర్ కాంపోనెంట్స్ అల్యూమినియం, కాల్షియం. సో అందుకని అల్యూమినియం అండ్ కాల్షియం అని చెప్తున్నాం. సో వాటిని కాన్స్టిపేషన్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, అండ్ మెగ్నీషియంని వచ్చేసి లాక్సేటివ్ ఎఫెక్ట్స్కి, మోర్ ఓవర్ లాక్సేటివ్ ఎఫెక్ట్స్లో మనం యూజ్ చేసేది ఏంటంటే మెగ్నీషియం. అండ్ నెక్స్ట్ వీ కెన్ గో టు ద కాంబినేషన్ ఆఫ్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్కి వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ అండ్ మెగ్నీషియం ట్రైసిలికేట్. ఓకే, వెనెవర్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్కి వస్తే దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, దాని ఫార్ములా ఏంటి అని రాస్తే సరిపోతుంది. లైక్ AlOH3 is the formula for aluminum hydroxide. Preparation: sodium carbonate whenever it is treated with the potash alum, that is chemical formula గుర్తుపెట్టుకోండి, KAlSO2, and in the presence of water, that is H2O, in the addition of water, it gives rise to the sodium sulfate, K2SO4 and AlOH3 and CO2. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొటాష్ ఆలం షుడ్ మిక్స్ ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ ద సోడియం కార్బనేట్ బట్ నాట్ Na2CO3 ఇన్ ద పొటాష్ ఆలం. సో పొటాష్ ఆలం అనేది సోడియం కార్బనేట్లో యాడ్ చేయాలి, కానీ పొటాష్ ఆలం అనేది సోడియం కార్బనేట్లో యాడ్ చేయాలి, కానీ సోడియం కార్బోనేట్ని పొటాషియం ఆలంలో వేయకూడదు. ఓకే, రిమెంబర్ దిస్. ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ why there is an exemption in the aluminum hydroxide gel అని అడిగినప్పుడు we should say that only potash alum is used in the sodium carbonate but not the sodium carbonate in the potash alum. Okay, and next properties, it is used as an astringent, that is AlCl3. దీన్ని astringents కింద యూజ్ చేస్తారు. అండ్ ఇది ఏంటంటే వెన్నెవర్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది HClతో రియాక్ట్ అయినప్పుడు మనకి లైక్ ఇక్కడ ఏంటంటే ఈ ఫేవరబుల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు రైట్ దిస్ రియాక్షన్. సో మనకి ఈ AlCl3 అనేది అంటే లూయిస్ యాసిడ్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీ షుడ్ రైట్ ఇట్. ఓకే,
ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎన్ స్ట్రాంగ్ యాంటాసిడ్స్. దీన్ని ఎక్కువగా మనం స్ట్రాంగ్ యాంటాసిడ్స్ కింద యూజ్ చేస్తాం. ఐ మీన్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం. అండ్ విచ్ ఈజ్ ఆల్సో అన్ ఆస్ట్రింజెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆస్ట్రింజెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ద హైపర్క్లోరిహైడ్రియా ట్రీట్మెంట్. సో దీన్ని హైపర్క్లోరిహైడ్రియా ట్రీట్ చేయడానికి మనం అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వాట్ ఈస్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అడిగినప్పుడు దాన్ని MgOH ట్వైస్ అని అంటారు. అండ్ దాని సినోనిమ్ వచ్చేసి హైడ్రేటెడ్ మెగ్నీషియం ఆక్సైడ్ క్రీమ్ అని అంటాం. రిమెంబర్ దిస్. అండ్ ప్రిపరేషన్స్ వచ్చేసి ఎప్పుడైతే మెగ్నీషియం ఆక్సైడ్ని వాటర్లో మిక్స్ చేస్తామో మనకి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్ లేదంటే మెగ్నీషియం సల్ఫేట్ని ఎప్పుడైతే సోడియం హైడ్రాక్సైడ్లో యాడ్ చేస్తామో మనకి MgOH ట్వైస్ అని వస్తుంది. సో దీనికి 2 రియాక్షన్స్లో ఏదైనా రాయొచ్చు. ఓకే. అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎన్ మౌత్ క్లీనింగ్ ఏజెంట్స్ని దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి వైట్, విస్కస్ అండ్ క్రీమీ నేచర్ కింద ఉంటుంది. ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎన్ లాక్సేటివ్ ఆర్ యాంటాసిడ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, లాక్సేటివ్ కింద యాక్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ యాంటాసిడ్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. విచ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ మౌత్ క్లీనింగ్ ఏజెంట్. సో బిఫోర్ ఐ ఆల్రెడీ టోల్ విచ్ ఈజ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎన్ మౌత్ క్లీనింగ్ ఏజెంట్. సో దీని ప్రాపర్టీస్ వచ్చేసి విచ్ యాక్ట్స్ యాజ్ ఎ వైట్ విస్కస్ ఏజెంట్. సేమ్ మనం దేన్నైతే ప్రాపర్టీస్లో రాసామో దాన్ని కొంచెం ట్యాంగిల్ చేసి ఏజెంట్స్ కింద రాస్తాం అంతే. అండ్ విచ్ న్యూట్రలైజెస్ ద యాసిడ్ కండిషన్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది విత్ ద మిక్సింగ్ ఆఫ్ ద బేస్. సోడియం బైకార్బోనేట్. సో సోడియం బైకార్బోనేట్ వచ్చేసి, సో ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్ అని అడిగితే దేనికి అని అంటే కాంబినేషన్స్ ఆఫ్ యాంటాసిడ్స్కి ఇవి ఎగ్జాంపుల్స్. రిమెంబర్ దిస్. ఓకే. సో సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3. ప్రిపరేషన్స్కి వచ్చినప్పుడు NaOH plus CO2 gives rise to the Na2CO3 and H2O. సో ఇక్కడ మనకి Na2CO3 CO3 ఏదైతే వచ్చిందో దాన్ని మనం వాటర్ తోటి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CO2 దీన్ని రియాక్ట్ చేసినప్పుడు మనకి NaHCO3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సో ఇది రాయాలి. ఆ తర్వాత యూజెస్ వచ్చేసి దీస్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ యాజ్ అన్ ఇన్సెక్ట్ బైట్స్ అండ్ కట్స్ అండ్ వూండ్స్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఈ సోడియం బైకార్బోనేట్స్ని మెయిన్గా యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మన యూటెన్సిల్స్ క్లీనింగ్ చేయడానికి, ఐ మీన్ స్టవ్స్ క్లీన్ చేయడానికి, లైక్ ఎక్కువ రస్ట్ పట్టిన వాటిని క్లీన్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వీటి ప్రాపర్టీస్ వచ్చేసి వీటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఈ NaHCO3 అనేది NaOH నుంచి ప్రిపేర్ చేస్తాం ఎక్కువగా. అండ్ ఇవి మైల్డ్ రియాక్టివ్ సబ్స్టాన్సెస్. ఇవి జస్ట్ నార్మల్గా మాత్రమే రియాక్ట్ అవుతాయి. ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండదు. లైక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ బట్ నో సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఎక్కువ హార్మ్ఫుల్ అని చెప్పము. ఓకే. మెగ్నీషియం సల్ఫేట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వాళ్ళు ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ అని అడగొచ్చు, లేదంటే రైట్ ద కెమికల్ రియాక్షన్ ఆర్ ప్రిపరేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఇప్సమ్ సాల్ట్ అని అడుగుతారు. సో అదన్నా మెగ్నీషియం సల్ఫేట్ అన్నా రెండు ఒకటే. సో MgSO4 రిమెంబర్ వాటర్కి ఎంత ఉంది అంటే 7H2O డెఫినెట్గా రాయాలి, 7H2O. అండ్ ప్రిపరేషన్స్ వచ్చేసి మెగ్నీషియం కార్బోనేట్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ reacts to form magnesium sulfate and H2CO3 and as well as O2. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే MgSO4 అనేది ఫామ్ అయింది. సో ఈ రియాక్షన్ ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే ఇప్సమ్ సాల్ట్ని ఫామ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్, దీస్ ఆర్ ద క్రిస్టలిన్ పార్టికల్స్. ఇవి క్రిస్టల్ నేచర్లో ఉంటాయి బికాస్ ఆఫ్ నాసియస్ స్మెల్. సో ఇవి ఎక్కువ నాసియస్ స్మెల్గా ఉంటాయి కాబట్టి మనం ఫ్రూట్ జ్యూసెస్లో, అందుకే మనం ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూసెస్ తాగగానే మనకి ఒక మైల్డ్ ఒక ఫ్లేవరింగ్ స్మెల్ అనేది వస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ మెగ్నీషియం ఇప్సమ్ సాల్ట్. ఓకే. యూజెస్, మెగ్నీషియం సల్ఫేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆరల్లీ ఇన్ ద డైల్యూట్ సొల్యూషన్స్. సో ఓరల్గా మనకి ఏం చేస్తారంటే చెప్పాను కదా ఫ్రూట్ జ్యూసెస్ అని. సో ఫ్రూట్ జ్యూసెస్లో ఎలా అయితే యూజ్ చేస్తున్నారో సేమ్ అంతే ఓరల్గా తీసుకునే డైల్యూట్ సొల్యూషన్స్లో మనం ఈ మెగ్నీషియం సల్ఫేట్ని యూజ్ చేస్తాం. These are taken in 1 to 5 grams and as these are taken in the actually in 10 to 5 grams. So these are taken in 1 to 5 grams and these are taken దీన్ని మనం 1 to 5 grams అయినా తీసుకోవచ్చు, లేదంటే 10 to 15 grams అయినా తీసుకోవచ్చు. ఓకే. అంటే మనం ప్రిపరేషన్స్ చేసే వాటిల్లో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కయోలిన్. సో బెంటోనైట్ అని ఎలా చెప్పానో బెంటోనైట్ అండ్ కయోలిన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్
రిమెంబర్ దిస్ అండ్ ప్లీజ్ రీడ్ ఇట్. కయోలిన్లో బేసికలీ కయోలిన్ అని చెప్పాల్సింది ఏంటంటే కయోలిన్ బేసికలీ డివైడెడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ హెవీ కయోలిన్ అండ్ లైట్ కయోలిన్. సో కయోలిన్ యొక్క ఫార్ములా వచ్చేసి Al2O3 2SiO2 2H2O. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది 2H2O. అదే ఇప్సమ్ సాల్ట్ అయితే 7H2O. ఓకే, హెవీ కయోలిన్ అంటే సెల్ఫ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుందని. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే మెయిన్లీ ఇవి మనకి క్లేస్లో లోవర్ లేయర్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎందుకు? దీనికి వెయిట్ అనేది ఎక్కువ కాబట్టి కింద ఉండిపోతుంది. సో ఇది లోవర్ లేయర్స్ నుంచి సెపరేట్ చేయాలి, లోవర్ లేయర్స్ ఆఫ్ క్లేస్. అండ్ 30 to 50 feet బేసికల్లీ ఇవి ఎంత ఆక్యుపై చేస్తాయంటే 30 to 50 feet వరకు ఆక్యుపై చేస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కలెక్ట్ చేసిన కయోలిన్ పార్టికల్స్, కయోలిన్లో హెవీ లైట్ అనేవి మనం సెపరేట్ చేయడం కోసం ఇది చెప్తున్నాం, డెఫినెట్గా రాయాలి కూడా. నెక్స్ట్ మనం ఏదైతే ఫస్ట్ కయోలిన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తాం. అంటే ఫ్లో ఆఫ్ వాటర్ అనేది 60 to 100 LBలో పెట్టి అంత స్పీడ్లో ప్రెషర్తో ఇచ్చినప్పుడు మనకి ఏమవుతాయంటే లైట్గా ఏవైతే ఉంటాయో అంటే లైట్ కయోలిన్ అనేది పైకి ఫ్లడ్ అయిపోతుంది. సో అది పైకి వచ్చేస్తుంది. అండ్ హెవీ కయోలిన్ అనేది కింద ఉండిపోతుంది, బాటమ్ ఆఫ్ ద కంటైనర్ ఆర్ బాటమ్ ఆఫ్ ద మీడియం. ఏమవుతుందంటే మనం వాష్ చేసినప్పుడు లైట్ కయోలిన్ అనేది ఆ వాటర్తో పాటు అవుట్లెట్ కింద వచ్చేస్తుంది బయటికి. అండ్ కింద మనకి హెవీ కయోలిన్ అనేది ఉండిపోతుంది. సో దాన్ని ఏం చేస్తామంటే ఆ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఆ లైట్ కయోలిన్ని సెపరేషన్ తర్వాత చేసుకుంటాం. అండ్ ఈ హెవీ కయోలిన్ మనకు మెయిన్ కావాలి కాబట్టి హెవీ కయోలిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, కింద ఉంటుంది కాబట్టి. సో హెవీ కయోలిన్ అడిగినప్పుడు ఇది చెప్పాలి. అండ్ పాయింట్ ఆఫ్ లైట్ కయోలిన్ అడిగినప్పుడు వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ నుంచి మళ్ళీ లైట్ కయోలిన్ని సెపరేట్ చేస్తామని చెప్పాలి. ఓకే, సో ప్రాపర్టీస్ వచ్చేసి హెవీ కయోలిన్ అంటే ఇవి 20 μm డయామీటర్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ యాక్ట్స్ యాస్ గుడ్ క్యాథరెటిక్స్. సో రిమెంబర్, ఇవి గుడ్ క్యాథరెటిక్స్ కింద యాక్ట్ చేస్తాయి కయోలిన్ అనేవి. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కలరా, డయేరియా అండ్ జాండిస్. సో కలరా, డయేరియా, జాండిస్కి వాటిని ట్రీట్ చేయడం కోసం ఈ కయోలిన్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద హెవీ కయోలిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద లైట్ కయోలిన్. సో నేను ఆల్రెడీ చెప్పాను, లైట్ కయోలిన్ అంటున్నామంటే వాష్ చేసిన దాంతో మన రియాక్షన్ ఆ మ్యాటర్ రాయాలి. అండ్ హెవీ కయోలిన్తో మనం రాయాల్సిన అవసరం లేదు. సో లైట్ కయోలిన్ అనేది ఎలా గ్యాదర్ చేస్తాం? ఆ వాటర్ నుంచి, ఆ 60 to LB స్పీడ్ ఆఫ్ వాటర్ నుంచి మనం ఆ వాటర్ని లైట్ కయోలిన్ని సెపరేట్ చేస్తామని రాయాలి. ఆ తర్వాత సో ఎందుకు? బికాస్ దీస్ ఆర్ లెస్ ఇన్ డయామీటర్, దట్ ఈస్ 2 μm డయామీటర్. హెవీ అయితే 20, లైట్ అయితే 2 μm డయామీటర్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకే, అండ్ యూజెస్ వచ్చేసి దీస్ ఆర్ ది గుడ్ పర్గేటివ్స్. అంటే హెవీ అయితే కనుక క్యాథరెటిక్స్ కింద యాక్ట్ చేస్తాయి, అదే లైట్ అయితే కనుక గుడ్ పర్గేటివ్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఓకే, సో ఇంకా ఉన్నాయి కంటిన్యూషన్ టాపిక్, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి కయోలిన్ యొక్క కెమికల్ రియాక్షన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బెంటోనైట్ అండ్ అయోడిన్ సొల్యూషన్స్ అనేవి 5 types కింద ఉంటాయి అయోడిన్స్. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ ప్రిపేర్ దిస్ 2 videos, వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.